ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందోనుష్ఠుప్తథా దేవః భగవాన్ దేవకీసుతః. వేదవ్యాస మహర్షి అందించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రంలో వేదవ్యాస మహర్షి కూర్చున్నటువంటి నామాలన్నీ కూడా ఆయా అవతారములలో ఋషులు మొదలైనటువంటి భక్తులందరూ కూడా భగవంతుణ్ణి కొనియాడినటువంటి నామములు. అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ భగవంతుడికి ఇచ్చినటువంటి పేర్లు అన్నమాట. ఋషులు తమ తపశ్శక్తి చేత మంత్రాల్ని పొందారు. ఆ మంత్రాల్ని మనకి అందజేశారు. వేదం అనేటువంటిది ఋషుల ద్వారా లోకానికి అందిందనమాట. మరి ఆ విధంగా ఋషుల చేత పొందినటువంటి ఆ మంత్రాలు ఏ ఋషుల చేత మనకి అందింపబడ్డాయి, ఆ మంత్రాలన్నీ కూడా ఏ ఛందస్సులో ఉన్నాయి, వీటన్నిటినీ మనం ముందుగా తెలుసుకోవాలట. ఎందువల్లంటే ఈ విష్ణు సహస్రనామంలో వ్యాస మహర్షి కూర్చున్నటువంటి నామములన్నీ కూడా ఋషుల చేత చేసినటువంటి నామాలు. అయితే ఆ నామములన్నింటిలోనూ కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు అనేటువంటివి వివరించబడ్డాయి. ఈ నామముల్లో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ముందు అసలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఎవరి గురించి ప్రతిపాదిస్తోంది, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించినటువంటి ఋషి ఎవరు, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలియచేయటం కొరకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి నామముల చేత కొనియాడబడేటువంటి భగవంతుడి యొక్క గుణముల యొక్క వైభవాన్ని ప్రతిపాదిస్తూ వాటిలో ఉండేటువంటి సద్భావాన్ని దృఢీకరించి మధ్యలో అంటే ఆ పరమాత్మ యొక్క నామ అనుసంధాన సమయంలో ఆ నామముల చేత కొనియాడబడేటువంటి గుణాలను కూడా స్మరించండి అని ఈ నామములన్నీ కూడా గుణస్మారకములు, అంటే పరమాత్మక కళ్యాణ గుణాన్ని స్మరింపజేసేటువంటివి అని చెప్తున్నారన్నమాట. విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహాన్ ఋషిః ఛందోనుష్ఠుప్తథా దేవః భగవాన్ దేవకీసుతః. ఈ విష్ణు సహస్రనామంలో చెప్పబడినటువంటి నామములన్నీ కూడా సాక్షాత్తు దేవకీదేవి యొక్క కుమారుడిగా చెప్పబడేటువంటి కృష్ణ పరమాత్మ వైభవాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనుష్ఠుప్ ఛందస్సులో అమరి ఉన్నది అని చాలా చక్కగా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతి నామం కూడా దాన్ని అనుసంధానం చేసేటువంటి వారికి కావాల్సినటువంటి ఫలితాన్ని ఇప్పించి పెట్టేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటిది. మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం చదవక్కర్లేట. ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామాన్ని మనం అనుసంధానం చేసినా ఆ నామం
మనకు కావలసినటువంటి ఫలితాన్ని ఇప్పించి పెడుతుంది. అంత గొప్ప స్తోత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము అని ఋగ్వేదంలో ఒక మంత్రం తెలియజేస్తూ ఉన్నది. నామచిద్వక్తన నామచిద్వివక్తన అనేటువంటి ఋగ్వేదంలో ఉండే మంత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కేవలం ఒక్క నామమే ఉచ్చారణ మాత్రం చేత సకల ఫలాన్ని ఇచ్చేటువంటి వైభవాన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నారన్నమాట. అయితే ఈ విష్ణు సహస్రనామం యొక్క వైభవాన్ని, దాంట్లో ఉండేటువంటి అర్థాలని కూడా స్తోత్రం చేద్దాము అని చెప్పి వ్యాస మహర్షి తన యొక్క శిష్యులతో కలిసి ఈ నామములతోనే భగవంతుని స్తోత్రం చేశాడు. ఏమని స్తోత్రం చేశాడు? ఓ గురువర్యా, నాకు ఈ నామముల యొక్క అర్థాన్ని వివరించవలసింది. చతుర్ముఖాదులకు కూడా ప్రభు అయినటువంటి హరి యొక్క వైభవాన్ని శ్రద్ధతో వినాలనుకుంటున్నాను నేను. అందువలన ఓ ఆచార్యవర్య, మాకు ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ఆ నామముల యొక్క అర్థాన్ని మాకు కృప చేయవలసింది. ఎందువలంటే ఈ నామం చేత చెప్పబడేటువంటి వాడు ఎవరండి అంటే సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలను కూడా ప్రభువుగా చెప్పబడేటువంటి హరి. వాడిని నాకు తెలియచేయి అని సాక్షాత్ వ్యాస మహర్షి శిష్యులతో కలిసి తమ గురుగారిని ప్రార్థన చేశాట. అంతేకాదు ధృతరాష్ట్రుడు కూడా సంజయుణ్ణి ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి అర్థాన్ని వివరించమని కోరాట. భూయో మే పుండరీకాక్షం సంజయ చక్ష్వ పృచ్ఛతే నామకర్మార్థవిత్తాత ప్రాప్నుయాం పురుషోత్తమం. సంజయ, ఓ సంజయ, నాకు నీవు భూయ మరల భగవంతుడి యొక్క నామంలో ఉండేటువంటి అర్థాలని, అద్భుతమైనటువంటి గుణచేష్టితల్ని నా తెలియజేయవలసింది. నీకు బాగా తెలుసు కదా భగవంతుడి యొక్క అద్భుతమైన చేష్టతముల గురించి, ఆయన స్వరూప స్వభావాల గురించి నువ్వు బాగా తెలిసినవాడు కాబట్టి భగవంతుడి యొక్క నామ వైభవాన్ని, ఆయన చేష్టితాల్ని ఓ సంజయ నువ్వు ఇంకోసారి నాకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతిపాదించబడినటువంటి అర్థాన్ని, పుండరీకాక్షుడి వైభవాన్ని వివరంగా తెలియజేయవలసింది. అలా తెలియజేయడం చేత నేను నామకర్మార్థవిత్తాత ప్రాప్నుయాం పురుషోత్తమం, ఆ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి పుండరీకాక్షుడి యొక్క నామ అర్థాన్ని తెలుసుకుని, ఆ వైభవాన్ని తెలుసుకుని నేను ఆ పురుషోత్తముడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను అని ధృతరాష్ట్రుడు కూడా సంజయుణ్ణి అడిగినట్టుగా ఈ విష్ణు సహస్రనామం యొక్క అర్థాన్ని తెలియజేయమని, దాంట్లో నిమ్మిడి ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని, భగవత్ స్వరూప స్వభావాల్ని తెలియజేయమని చెప్పటం చేత ఈ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రము అని మనకు తెలుస్తుంది. వేద వాక్యాల్ని మన పెద్దలు 5 విధాలుగా విభజించారట. విధి, మంత్ర, నామధేయ, అర్థవాద, నిషేధ అని ఈ 5 రూపములలో 5 విధములుగా శాస్త్రవేత్తలు మంత్రాలను విభజించారు. అందులో అసలు మంత్రములు, వేదవాక్యాలన్నింటినీ కూడా 5 విధములు. కొన్ని వేదవాక్యాలు విధిని తెలియజేసేటువంటి వాక్యాలు, కొన్ని వేదవాక్యములు మంత్రములతో కూడి ఉన్నటువంటివి, కొన్ని వేదవాక్యాలు భగవంతుడి యొక్క పేర్లను తెలియజేసేటువంటివి, కొన్ని వేదవాక్యాలు అర్థవాదములు, కొన్ని వేదవాక్యాలేమో నిషేధించేటువంటి వాక్యం, అంటే ఇది చేయకూడదు అని చెప్పేటువంటివి. అందులో మంత్రములు అనేటువంటివి ఏమిటంటే కర్తవ్యాంశాన్ని స్మరింపజేసేటువంటి వాక్యాలనే మంత్రములు అని అంటారు. ఉదాహరణకి ఇషేత్వోర్జేత్వా వాయవస్థో అనేటువంటి మంత్రం ఉందనుకోండి. ఆ మంత్రంలో ఇషేత్వా అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తూ చినత్తి, ఇషేత్వేతి చినత్తి, ఇషేత్వా అని చదువుతూ మోదుకర్రను ఛేదించాలట. ఊర్జేత్వా అని చదువుతూ దాన్ని వంకర లేకుండా సాపుగా ఉంచాలట. లేదా ఆ యొక్క మోదుగు కర్ర మీద ఉండేటువంటి దుమ్ముని కాస్త దులపాలట. ఇలాగా ఈ పని ఇలా చెయ్యాలి
అని అనుష్ఠాన సమయంలో ఏ క్రమంలో మనం పనిని చేయాలో తెలియజేసేటువంటి దాన్నే మంత్రము అని అంటారు. అలాగా ఈ విష్ణు సహస్రనామంలో చెప్పబడినటువంటి నామములన్నిటికీ కూడా ముందు ఓంకారాన్ని, చివరని నమపదాన్ని కలిపితే అది మంత్రం కింద మారుతుంది. అయితే ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి నామాల్ని జపహోమాదుల్లో ఎలా వినియోగించాలో చాలా చక్కగా వ్యాఖ్యానంలో భట్టర్ వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ఒక్కొక్క నామమే మనకి సకల ఫలాలను ఇచ్చేటువంటిది. ఆ ఇచ్చేటువంటి వీటిని పాంచరాత్రాదుల్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరిని, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిని, ఓం నమో విష్ణవే అని చెప్పేటువంటి 6 అక్షరములతో కూడినటువంటి షడక్షరిని, అలాగే ఓం కేశవాయ నమః అని ఇత్యాది మంత్రాల్ని, వాటి ప్రభావాన్ని తెలుపుచూ అక్షర లక్షాది సంఖ్యలో జపిస్తూ ఉంటే దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. లేదు ఈ నామాల్ని 1,00,000 సార్లు ఒక్కొక్క నామం ముందు ఓంకారం చివరన నమపదము చేర్చి మనం 1,00,000 సార్లు జపించచ్చుట. లేదు యజ్ఞాల్లో 1,00,000 సార్లు జపిస్తే దాంట్లో 10వ వంతు అంటే 10,000 సార్లు తర్పణం చేయాలి. దాంట్లో 10వ వంతు అంటే 1000 సార్లు చక్కగా హోమం చేయాలి. అలా చేస్తే మనకు కావలసినటువంటి ఫలాలన్నీ కూడా సిద్ధిస్తాయి అని భట్రవారు ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి నామాల్ని జపహోమాదుల్లో ఎలా వినియోగిస్తారు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలియజేసిన తర్వాత మనకి చెప్తున్నారు, అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశోద్భవో భానుతి బీజం దేవకీనందన స్రష్టేది శక్తి ఉద్భవ క్షోభనో దేవ ఇతి పరమో మంత్ర శంఖభృన్నందకీ చక్రీదకీలకం సార్ంగదన్వాగదాధర ఇత్యస్త్రం రథాంగపానిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుస్సుదర్శన కాలైతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు కైంకర్యరూపే శ్రీ సహస్రనామ జపే వినియోగః. ఈ విష్ణు సహస్రనామం ఎందుకు జపిస్తున్నామండి అంటే పరమాత్మకి వాచికా కైంకర్యం చేసుకోవడం గురించి వినియోగిస్తున్నాము అని ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ విష్ణు సహస్రనామం అనేటువంటిది ఒక గొప్ప మహామంత్రంగా చెప్పచ్చు. స్తోత్ర రూపంలో ఉండేటువంటి ఒక మహామంత్రము. ఈ స్తోత్ర రూపంలోని మహామంత్రాన్ని మనకు అందించిన వాడు ఎవడు? శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి. వేదవ్యాసుడైనటువంటి భగవాన్దే వ్యాస మహర్షిలాగా అవతరించాడా అన్నట్టుగా వేదవ్యాస మహర్షే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించినటువంటి వాడు. ఈ స్తోత్రం అంతా కూడా అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. ఈ స్తోత్రం అంతా కూడా పరమాత్మ అయినటువంటి అన్నిట్లోనే వ్యాపించి ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు అనేటువంటి ఆ మహానుభావుని గురించి తెలియజేస్తూ ఉన్నది. ఈ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి ఒక్కొక్క నామం కూడా అమృతం లాంటిది. అమృతమైనటువంటి అనుభవాన్ని, అంటే ఒక అమృతాన్ని అనుభవిస్తూ ఉంటే అది ఎంత హాయిగా ఉంటుందో అంతకన్నా గొప్ప అమృతం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఇందువల్ల ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కూడా నారాయణ గురించి తెలియజేస్తుంది. నారాయణకు వైభవం తెలియజేస్తూ ఆళ్వార్లు అంటారు, ఆరావముదే. భగవంతుడు ఎటువంటి వాట? అముదు అంటే అమృతం. ఎట్లాంటి అమృతం? ఆరాధ అమృతం. అంటే తృప్తి చెందనటువంటి అమృతం సాక్షాత్తు భగవంతుడు శ్రీమన్నారాయణ. అటువంటి తృప్తి చెందనటువంటి అతృప్తామృతమైనటువంటి భగవంతుడి యొక్క వైభవాన్ని గురించి
ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నది. ఇది ఎవరి గురించో చెప్పట్లేదు, సాక్షాత్తు దేవకీ నందుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయనకు వైభవాన్ని తెలియజేస్తోంది, ఆయనకు ఉండే శక్తి సామర్థ్యాల్ని తెలియజేస్తూ ఉన్నది. ఆయన ఎలా ఉంటాడండి? శంఖచక్రాల్ని ధరించి ఉంటాడు, షార్ంగము గద మొదలైనటువంటి అనేక ఆయుధాల్ని ధరించి ఉంటాడు. అంతేకాకుండా ఆయనకు పాదార విందములు అనేకమైనటువంటి చిహ్నములతో కూడి ఉంటాయి. శంఖము, చక్రము, రథము ఇలాగా అనేక రకాల చిహ్నాల్ని కలిగి ఉంటాయి సాక్షాత్తు పరమాత్మ యొక్క పాదార విందములు. ఇట్లాంటి వైభవం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని తెలియజేసేటువంటిదే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. అటువంటి విశ్వరూపధారి అయినటువంటి ఆ పరమాత్మని మనం ధ్యానం చేద్దాము. ఎలా ధ్యానం చేద్దాం? ఎలాగ ఆయనకు వైభవాన్ని అనుభవిద్దాం? ఇదిగో విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి రూపంలో ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని మనం అందరూ కూడా అనుభవం చేద్దాము అని దీంట్లో మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మహామంత్ర స్వరూపమైనటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి వేదవ్యాసుడు మహర్షి. అంటే దీని ప్రభావాన్ని మనకి సాక్షాత్కరింపజేసినటువంటి ద్రష్ట ఎవరండి అంటే దర్శింపజేసినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. ఈ స్తోత్రం 4 పాదాలని కలిగి ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు కలిగి మొత్తం 32 అక్షరాలు కలిగినటువంటి అనుష్ఠుప్ ఛందస్సులో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో ప్రతిపాదించబడినటువంటి దేవత ఎవరండి అంటే దేవకీ దేవి యొక్క నందనుడిగా చెప్పబడేటువంటి భగవాన్ రేణు శ్రీ మహావిష్ణువే విష్ణు సహస్రనామ స్తోత్రంతో ప్రతిపాదించబడేటువంటి దేవత. అమృతాంశోద్భవ భాను అనేటువంటి నామద్వయం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి బీజము. దేవకీ నందన స్రష్ట అనేటువంటి నామద్వయం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రానికి శక్తి. త్రిసామ, సామగహ, సామ అను 3 నామాలు హృదయానికి కవచముల వలె రక్షకంగా ఉన్నటువంటివి. సర్వోపద్రవ నివారణ రూపమైనటువంటి శాంతి కొరకు, అంటే అన్ని రకాలైన ఉపద్రవాల్ని నివారించడం కొరకు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం జపించాలి అని చాలా చక్కగా మనకి ఈ శ్లోకాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నారు. సర్వవ్యాపి అయినటువంటి, జయశీలుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి, సర్వనియామకుడైనటువంటి ఆ పరమాత్మ పలు రూపముల్లో వచ్చి రాక్షస వర్గానంతటినీ కూడా నశింపజేసేటువంటి వాడు. ఆయనే పురుషోత్తముడు. అట్లాంటి వైభవాన్ని కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని మనకి చాలా గొప్పగా ఈ శ్లోకాల్లో తెలియజేస్తూ ఉన్నారు. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. విష్ణుం సర్వవ్యాపి అయినటువంటి వాడు పరమాత్మ. జిష్ణుం జయశీలుడు పరమాత్మ. మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం సర్వసమర్థుడు, సర్వనియామకుడు. మహేశ్వరం అన్నిటికీ కూడా నియమించేటువంటి వాడు, సర్వనియామకుడైనటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ. ఇలాగ భగవంతుడైనటువంటి ఆ విష్ణుమూర్తి అనేక రూపాల్లో తాను అవతరించి అనేక రూప దైత్యాంతం, అనేక విధములుగా ఉండేటువంటి దైత్య శబ్దం చెప్పడే రాక్షస వర్గానంతని కూడా అంతం నశింపజేసేటువంటి వాడు. అట్లాంటి పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణుమూర్తికి నమామి, నేను నమస్కరిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని విషయాల్ని రేపటి రోజు ప్రవచనంలో మనం అనుభవిద్దాం. జై శ్రీమన్నారాయణ.